దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుని ముసుగులో భ్రష్టాత్ముడు. ఏది పరిశుద్ధాత్మో ఏది భ్రష్టాత్మో తెలియని పరిస్థితులలో ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఉన్నారు అన్నది నిజం. ఏది భ్రష్టాత్మ, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? ఈ విషయాన్ని ముందుగా ఎరిగిన యేసుస్వామి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి రాకముందే దాని యొక్క చిహ్నాలను, గుర్తులను చెబుతున్నట్టుగా మనం చూడగలం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి రాకముందే భ్రష్టాత్మని యొక్క చిహ్నాలను పరిశుద్ధాత్మ దేవుడు సాగించినట్లుగా వాడు చేస్తాడు అని అక్కడ చెబుతున్నాడు. తన గురించి చెప్పిన తరువాత అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు అన్నాడు. చూడండి, అక్కడ గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను, ఏనా? గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఏర్పరచబడిన వారిని సహితము, ఏర్పరచబడిన వారిని సహితము. నాయన చివరి నాలుగు కనబడుతుందా? మోసపూర్చుటగా ఏం చేస్తాడు? గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. నిజంగా ఇవి గొప్పవంటారా? యేసుప్రభు అన్నాడుగా ఇక్కడ గొప్ప సూచక క్రియలని. గొప్ప సూచక క్రియలుగా మీరు అనుకుంటారు అంతే. అవి గొప్పవేం కావు. గొప్ప సూచక క్రియలుగా మీరు ఫీల్ అవుతారు అది చూడగానే. మరి దాని వెనక ఏముంది? ఆ సూచక క్రియ వెనక, ఆ మహత్కార్యముల వెనక ఏదైనా తెర వెనుక కథ నడుస్తుందా అంటే నడుస్తుంది అన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడు ఒక వాక్యం మీద మీరు ఆధారపడకూడదు, మిగిలిన వాక్యాలను కూడా మనం పరిశీలించాలి. పౌలు గారు దెస్సలోని సంఘానికి రాస్తున్నారు ఉత్తరాన్ని. దెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11, 12. దెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి, లేకపోతే భ్రష్టుడు దొరకడు. దెస్సలోనిక పత్రిక 2వది 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు. నశించుచున్నవారు
తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఇక్కడ ప్రతి వచనం, ఎందుకంటే చాలా క్లిష్టమైన పదజాలాలు అపోస్తలుడైన పౌలు ప్రయోగించాడు. ఎందుకంటే ఆయన మహాపండితుడు. అందుకే మిగిలిన పుస్తకాలు ఉన్నంత ఈజీగా సులువుగా పౌలు పత్రికలు ఉండవు. నశించుచున్నవారు అంటే నాశనానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎవరు? క్రైస్తవులే. హిందువులు ఎలా, అన్యజనులు ఎలాగా అయిపోయారు అనుకోండి, ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. క్రైస్తవులలో నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను సత్య విషయమైన ప్రేమ ఏంటి? అబద్ధము కాని ప్రేమ అంటారా? అబద్ధము కాని విషయమైన ప్రేమ అంటారా? కాదు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. సత్యం అనగానే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే సత్యం అనగా యేసుక్రీస్తు, సత్యము అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరైనా మరలా బైబిల్ చెప్పింది? వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17. మరలా ఇది మూసేయకండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో యేసు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏమనో చూడండి అక్కడ. యేసు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజలను సత్యమందు ప్రతిష్ఠించు తండ్రి, నీ వాక్యమే సత్యం. సత్యం అనగా వాక్యం. వాక్యములో ప్రతిష్ఠించు తండ్రి, సత్యమందు ప్రతిష్ఠించు తండ్రి, వాక్యమందు ప్రతిష్ఠించు తండ్రి. అంటే వాక్యమే మన బ్రతుకుకు ఆధారం. సాతానును పట్టుకోవాలన్నా, దేవుణ్ణి ఎరగాలన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా, పాతాళానికి దిగిపోవాలన్నా, ప్రపంచ విజ్ఞానంపై పెత్తనాన్ని చెయ్యాలన్నా, మానవ అజ్ఞానంపై దండయాత్ర సాగించాలన్నా ఆధారం దేవుని వాక్యం. మహాజ్ఞానం ఇది. సత్య విషయమైన ప్రేమ అంటే వాక్య విషయమైన ప్రేమ. ఇప్పుడు 2 తెస్సలోనికీ 2:9 వచ్చేసాం. మరలా సత్యం అంటే వాక్యం. నశించిపోయేవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ అంటే వాక్య సంబంధమైన అభిమానం వారికి లేదట, అవలంబింపలేదట. వాళ్ళు వాక్యం మీద ప్రేమ లేదు, పాడు లేదు, దాన్ని అభిమానించటం లేదు, దాన్ని ప్రేమించటం లేదు, దాన్ని అవలంబించటం లేదు. అందుకే అన్నాడు, రాత్రి మీరు చదువుకున్నారు కదా, మీరు నియమించిన మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే వాక్యాన్ని ఎలా నిరాకరిస్తారట? బొత్తిగా. అంటే వాక్యానికి అస్సలు ప్రియారిటీ ఇవ్వరు. కొందరు మాట్లాడుతున్నప్పుడు మీరు చూసుంటారు, బైబిల్లో ఎన్నో ఉంటాయి సార్, అవన్నీ మనం చేయగలవా అంటారు. అవునా? మరి పాఠ్య పుస్తకాల్లో మీరు చదువుకునే పుస్తకాల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ నేర్చుకోగలవని అంటారా? డబ్బులు ఎంతో ఉందండి, డబ్బు అది నేను లెక్క పెట్టగలను అంటారా? అక్కడ అనరు. దేవుని వాక్యం లోతుపాతులను తెలుసుకోవటానికి ఇష్టపడరు, నిర్లక్ష్యం చూపిస్తారు. కనుక సత్య విషయమైన వాక్యం సందర్భాలను, వాక్యం చెప్పే సంగతులను వాళ్ళు అవలంబించలేదు. గనుక ఎప్పుడైతే మీరు వాక్యాన్ని అవలంబించటం లేదు, వాక్యాన్ని పట్టించుకోవటం లేదు, బైబిల్ సరిగా చూడటం లేదు అని తెలిసిపోయిందో, వాని రాక అంటే మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు వాడు. సైతాన్ గాడు భ్రష్టుడు ఎప్పుడు వస్తాడంటే, మీరు బైబిల్ను పక్కన పెట్టినప్పుడే వాడు బయట మీ దగ్గరికి వచ్చేస్తాడు. బైబిల్ మీరు పక్కన పెట్టేశారనుకోండి, వచ్చేస్తుంటాడు. చాలా స్పీడ్గా వస్తాడు.
చూసారా, మన దగ్గర తుపాకీ కానీ కత్తి కానీ లేకపోతే ఎలా దూసుకొచ్చేస్తాడు మనల్ని దెబ్బతీయాలనుకునేవాడు. వాడంత దూరంలో ఉన్నప్పుడే మనం పిస్టల్ చూపించాం అనుకోండి, తుపాకీ టగ నిలబడిపోతాడు. అడుగేస్తే కాల్చేస్తానంటాం, అంతే, చేతులు ఎత్తేస్తాడు. సాతానుడు కూడా మీ దగ్గర బైబిలు వాక్యము ఎప్పుడైతే మీకు సరిగ్గా రాదో, మీరు దాన్ని పట్టించుకోవటం లేదు, వాడికి తెలిసిపోయిన వెంటనే అబద్ధ విషయమైన రాక వాడిదంతా మొత్తం అబద్ధాలు. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు అన్నిని. బైబిల్లో ఉన్నట్టుగానే బైబిల్లో లేనివి చెబుతాడు. ఏమండి, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. వాక్యాన్ని పక్కన పెట్టేశాడు వాడు. నువ్వు పెట్టేసావని తెలిసిపోయింది. ఇంకా వాడు ఎలా వస్తాడట మన దగ్గరికి? సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ. వాని రాక ఎలా ఉంటుందటండి? వాని రాక సూచక్రియలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, మహత్కార్యాలు ఉంటాయి. కానీ వాటి వెనక ఫ్లాష్ బ్యాక్, తెర వెనుక అనుకుందాం, వెనక ఏమున్నాయట? ఏమున్నాయి? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. అబద్ధం. ఇంకో పదం ఏంటి ఉపయోగించాడు కిందని? మహత్కార్యములతోనూ. 10వ వచనంలో దేవుని నీతి కాకుండా చెడు నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. మోసం, అంతా మోసం. ఏమండి, అంతా మోసం, అంత దగ, అంత మోసం, అంత దగ. మరి ఎంత బలంగా, ఎంత పకడ్బందీగా ఉంటుంది అంటే ఆ క్లైమేట్ అక్కడ మీరు చూస్తే, అబ్బో, వేదిక ఎక్కిన కాడి నుంచి ఏడవడం మొదలెడతాడు మగాడు. అసలు మగాడు ఏడిస్తే అని బాగుంటుంది ఏమండి? అసలు మగాడు ఏడిస్తే బాగుంటుందండి. అందుకన్నారు పెద్దలు, ఏడిచే మగాడిని నమ్మకూడదని. ఊరకెందుకు ఏడుస్తావు? స్టేజ్ ఎక్కి ఎందుకు ఏడుస్తావు? యేసు ప్రభు నీ పాపాల కోసం చచ్చిపోయాడనా? దానికి ఏడొద్దు అన్నాడు కదా ఆయన. నా కోసం ఏడవకండి అన్నాడు ఆయన. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి. మరి వీళ్ళేంటి ఆయన కోసం ఏడుస్తారు? ప్రభు మా కోసం చచ్చిపోయావు ప్రభు అని. అంటే ఆ యాక్టింగ్ ఎలా ఉంటుంది? ఏడ్చేస్తుంటే నేను నిలబడి ఏడ్చేస్తున్నాను అనుకోండి, కన్నీళ్లతో తుడిచేసుకుని ఓ తండ్రి అని ఏడుస్తుంటే పాపం ముందు ఏడిచేసేవాళ్ళు ఆడవాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి కళ్ళ నీళ్ళు ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుడతారు కనుక. మిక్కిలి బలహీనమైన ఘటాలు అన్నాడు. అందుకే మా మైకిల్ కదా, అందుకే అవ్వనేసింది దెబ్బది. అవ్వని అందుకే వేసింది అది. కనుక ఆడవాళ్ళు ఏడ్చేస్తారు. ఆడవాళ్ళకి సింపతి వచ్చేసింది అనుకోండి భక్తుడికి. అసలు మగవాళ్ళు మీటింగ్లు ఎక్కువ ఉంటారుగా. ఏ క్రిస్టియన్ మీటింగ్లో చూడండి, మెజారిటీ ఎవరిది అనుకున్నారు? ఆడవాళ్ళదే. వాళ్ళు ఏడ్చేస్తారు. వాళ్ళు ఏడ్చేగానే ఇంటికి వెళ్ళి చెప్తారు, ఏంటి అయ్యగారు అమ్మో అని. అంత గొప్పవాడు అయ్యగారు ఏడిచాడు. అయ్యగారు ఏడవటమా? అది అసహ్యం లేదంటే. వాని రాక సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలము అనుసరించి ఉండును. ఇందుచేత ఇంత పెద్ద గారడి వాడు చేయటం వల్ల సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. అంటే దేవుడు పంపుచున్నాడంటే ప్రొసీడ్ అన్నాడు అంతే. ఎందుకంటే ఇదంతా స్క్రాప్. ఇది ఇంకీళ్ళకు సువార్త ప్రకటన అవసరం లేదు. ఏమండి, సువార్త ప్రకటన అవసరం లేదు. ఎక్కువ ఇవి గమనించండి మీరు.
7 వారాల జబ్బులు బాగు చేయడం ఎవరెక్కడని విన్నారా? 7 వీక్స్ ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఉన్నాడు భక్తుడు, గుంటూరులో ఉన్నారు, భద్రాచలంలో ఉన్నారు. మరి ఈ మధ్య చాలా మంది క్రైస్తవ బాబాలు ఉన్నారు. హనుమకొండ దగ్గర బాబా, ఒక బాబా ఉన్నాడు. వీళ్ళంతా క్రైస్తవ బాబాలు. ఎప్పుడు రమ్మంటాడు? మొన్నటి వరకు ఒక బాబా అమ్మ ఉండేది, మూసేశారు ఆ మధ్య. గోటితో వైద్యం, దేవుడమ్మ గోటితో. మోసము చేయి శక్తిని పంపటం వల్ల మోసం చేయటం వల్ల జనాలు బస్సుల మీద అబ్బా ఏమి రష్ అండి. ఏది బాగుపడిపోతామని 1989లో ఈ దేశంలోని నాస్తికులు, హితవాదులు సవాలు చేస్తూ నా మీద ఎగనిస్ట్గా స్లోగన్ రాశారు గోడ మీద. స్వస్థతలు క్రైస్తవుల వలనే అయితే మిషనరీ ఆసుపత్రులు ఎందుకు అని. అర్థమైందా? మిషనరీ ఆసుపత్రులు ఎవరువే? క్రైస్తవులువే. మరి స్వస్థతలు ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులే. 10 సంవత్సరాల నుంచి పాపం మొన్నటి వరకు బతుకున్నాడు, 10 ఏళ్ళగా మంచాన్ని పడిపోయి. ఎవరండి? భగత్ సింగ్. ఆయన విశ్వాసి కాడా? విశ్వాసేనా? విశ్వాసి. మరి పాపం ఆయన ఎన్నో సంవత్సరాలుగా రోగగ్రస్తుడై మంచాన్ని పడి ఉన్నాడు. ఎంతమంది స్వస్థత వరాలున్న భక్తులు బయలుదేరటం లేదు? ఆలోచించండి మీరు. ఇంపోర్టెడ్ స్వస్థత భక్తులు ఉంటారు, స్వదేశీ స్వస్థత భక్తులు ఉంటారు, వీధి స్వస్థత భక్తులు ఉంటారు. మరి వీళ్ళెవ్వరూ కూడా భక్త సింగ్ని బాగు చేయలేకపోయారా? మీరు ఆలోచించండి. అంటే ఈ వరాలు అక్కడ పనికిరావా ఆయన దగ్గర? మరి ఇవన్నీ ఒక నాస్తికుడు మన ప్రశ్నిస్తే ఏంటి నీ సమాధానం? ఒక చోట నేనేమో విన్నాను, నిన్న వచ్చి వరంగల్ పిల్లలు చెప్పారు. నాస్తికులు వరంగల్ మీటింగుల్లో ఒక భక్తుడి దగ్గరికి కోడిని చంపేసి తీసుకెళ్లారు పొట్లం కట్టి. నిలబడండి, నాకు ఆ విషయం చెప్పినాడు వరంగల్ పిల్లలు. ఏ నెలనైనా మీటింగులు అవి? ఇదిగో బాబు ఇక్కడ నిలబడు. నవంబర్లో మీటింగుల్లో గ్రౌండ్ ఏది? స్టేడియం. స్టేడియంలోనట చచ్చిపోయిన కోడిని చంపేసి పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి ఏమన్నారు వాళ్ళు? సౌత్ ఆఫ్రికాలో నువ్వు ఒక పిల్లను బతికించేశానని నువ్వు ఎక్కడ చెప్పాడు? ఏ మీటింగ్లో? మొదటి రోజు మీటింగులో చెప్పాడు, సౌత్ ఆఫ్రికాలో ఒక పిల్లని నేను బతికించేశానని. అక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పడానికి? ఇక్కడ మనకి లేడు కదా. కొన్ని ఇండియాలో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే వింటాం. ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళు ఏం చేశారు? నాస్తికులు, హేతువాదులు ఒక కోడిని చంపేసి పట్టుకెళ్ళారు మొన్న నవంబర్లో. సిటీ కేబుల్లో చూపించారు అది. అప్పుడు ఏమని అన్నాడు భక్తుడు? నేను బ్రతికించలేదు, ప్రాణాపాయ స్థితిలో ఉంటేను బాగు చేశాను, అందువల్ల ఈ కోడిని మాత్రం బతికించలేను. వాళ్ళు ధైర్యం చేశారు. వాళ్ళు నాస్తికులు, హేతువాదులు ధైర్యం చేశారు తెలుసా? కూర్చున్నాను. నిజంగా మీరు సాహసం చేస్తే ఈ దొంగలందరూ బయటకు వచ్చేస్తారు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఎప్పుడు? పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? అంతే కదా. మీరు కలిపి కలగోరుండెత్తలా? స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కనుక నన్ను స్వస్థపరచి అని నువ్వు అంటావా? ఏనేనది ఇశ్రాయేలీలతో అంటున్నాడు ఆ మాట. అసలు పాత నిబంధన ఎవరితో అంటున్నాడు అనుకున్నారు మీరు? ఇశ్రాయేలీలతో. మీరెవరో? క్రైస్తవులా ఇశ్రాయేలీలా? సరిగ్గా చెప్పండారా. క్రైస్తవులా ఇశ్రాయేలీలా? భారతదేశ క్రైస్తవులు. మీరు భారతీయులరా? నేను ఇశ్రాయేలీలు అంటే భూమి మీద అదొక జాతి, ఒక భూభాగానికి చెందిన జాతి. మరి మనం ఎవరమే? భారతీయులు. క్రైస్తవులు అంటారేంటి? ముందు భారతీయులు, తర్వాత క్రైస్తవులు. ఆడు ముందు ఇశ్రాయేలీలు, తర్వాత క్రైస్తవులు. అర్థమైందా? మనం భారతీయులమే, వాళ్ళు
ఇశ్రాయేలీలు. వాళ్ళు క్రైస్తవులయ్యారు, మనము క్రైస్తవులం అయ్యాం. వాళ్ళకి ఏ నిబంధన ఇచ్చాడు ఆయన? ముందు నిబంధన ఇచ్చాడు. అప్పటికి ఇంకా క్రైస్తవులు రాలేదు, యేసుక్రీస్తు పుట్టలేదు. వాళ్ళకిచ్చిన నిబంధనలో ప్రవక్తల ద్వారా చెబుతున్నాడు, స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు వాళ్ళతో. ఆ తర్వాత ఇంకేమన్నాడో తెలుసా? కొదగొట్టు మూసేస్తానని కూడా చెప్పాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లేపేస్తానని కూడా చెప్పాడు. అది చెప్పడు, వాళ్ళతోనే చెప్పాడు. గుర్తుందా లేదా మీకు? నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. నా దగ్గర తేడా వచ్చిందంటే ఊరుకోని అన్నాడు. అర్థమైందా? నువ్వెంత పెద్దోడు అయినా సరే, పాత నిబంధనలో ఎంత స్టాండర్డ్గా ఉంటాడంటే ఆయన, ఎప్పుడు కూడా దేవుడు మోషేతో చెప్తాడు, వెళ్ళి ఆ బండను కొట్టు అంటాడు. గుర్తుందా మీకు? పాత నిబంధన చదివారా ధర్మశాస్త్రాన్ని? ఇళ్ళ బండను కొట్టు అంటాడు. కొట్టమంటం అలవాటు, ఈయనకు కొట్టడం అలవాటు. దేవుడు కొట్టమంటాడు బండని, ఈయన వెళ్ళి కర్రతో కొడతాడు. ఒకసారి ఏమన్నాడో తెలుసా? మాట్లాడు అన్నాడు. పైగా నీ కర్రను తీసుకొని అన్నాడు. కర్రను తీసుకొని బండతో మాట్లాడు అన్నాడు. మోషే వెళ్ళి ఏం చేశాడు? ఇలా కొట్టడం అలవాటు ఈయనకి. కొట్టేశాడు. కొట్టేగానే పోన్లే ఏదో మిస్టేక్ జరిగింది అని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. తెలుసా ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయులు ఎదుట నన్ను నువ్వు అవమానపరిచావు నా మాట వినకుండా సరిగా. అందుకే నేను వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించి ఆ వాగ్దాన భూమిలోనికి నువ్వు ప్రవేశించావు. ఆ మాత్రం దానికి శపించేయాలండి? ఆ మాత్రం దానికి శపించేయాలా? మళ్ళీ ఇంతటి సాత్వికుడు భూమి మీద లేదని అంతకు ముందు ఒక డిగ్రీ ఒకటి ఇచ్చాడు ఈయనకి. ఇశ్రాయేలీల కాలంలో దేవుడండి, యెహోవా గురించి చెప్తున్నాను మీకు. యెహోవా, అసలు యెహోవా అనే పదాన్ని, ఆయన క్యారెక్టర్ని నువ్వు ఎప్పుడు ఆలోచించాలో తెలుసా? క్రీస్తుకు ముందు అతను ఎలా ఉన్నాడు, క్రీస్తు తరువాత అతను ఎలా ఉన్నాడు అనే నాలెడ్జ్ అసలు ఈ ప్రపంచంలో ఏ మూర్ఖుడికైనా ఉందా? ప్రతివాడు వాడాడతాడు బైబిల్. ఆ డిఫరెన్స్ తెలియదు వాడికి. ఆ డిఫరెన్స్. యేసుక్రీస్తు మీడియేటర్గా వచ్చాడు, మధ్యవర్తిగా. ఇక యెహోవా సైలెంట్ అయిపోయాడు. చెట్టు నరికే అన్నాడు, ఇది పనికిరాదు, 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, నరికే అన్నాడు. ఇంకొక 1 year టైమే అన్నాడు, అంతే. చూసారు ఎంత ఛాన్స్ వచ్చేసిందో, చాయిస్ వచ్చింది మనకి. యేసుప్రభు రాగానే ఆయన ఆర్డర్స్ అన్ని బ్లాక్ అయిపోయి అలా యేసుక్రీస్తు వలన. క్రొత్త నిబంధన వచ్చేసరికి పద్ధతులన్నీ మారిపోయాయి ప్రపంచం మీద. స్వస్థపరచు నేనే అని మీరు ఆ పదం పట్టేసుకుంటే ఏం బాగుంటుందండి? నీకు అసలు దాని వెనక ముందు తెలుసా? పొడికి 4 రెఫరెన్సులు నేర్చేసుకొని వాగేయడమే. దాని వెనక ఎంత హిస్టరీ ఉందో నీకు తెలుసా? హిస్టరీ అంటే హిజ్ స్టోరీ అని అర్థం. హిస్టరీ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? హిజ్ స్టోరీ, దట్ ఈజ్ హిస్టరీ. అతని గాథ. అసలు దేవుడు ఏంటో, తండ్రి ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో అసలు నీకు తెలుసా? ఇశ్రాయేలీయుల కాలంలో ఎలా ఉన్నాడో నీకు తెలుసా? కోరహ చూడు తండ్రి ఏమన్నాడో అన్నాడు మోషే వచ్చి, అంతే. ఇంతకీ కోరహ ఏమన్నాడట? వాడికో 260 ఎంతో చిల్లర మెజారిటీ ఉంది ఇశ్రాయేలీయుల్లో ఆ ఫ్యామిలీకి. వీళ్ళు చూస్తే లక్షల మీద ఉన్నారు వీళ్ళు. మోషే నాయకత్వం అది. తెలుసుకోవాలి మరి హిస్టరీ, ఇజ్రాయేల్ హిస్టరీ తెలియాలి. దేవుడు నీ దగ్గరికి వచ్చి చెప్పాడా, మమ్మల్ని దాటిపోయి మరి మాకు ఆ మాత్రం తెలియదా? వీడు ఇలా మాట్లాడుతున్నాడు. వెనకాతలు ఒక 200 చిల్లర ఉండేసరికి ఈయన పట్టుకోలేకపోతున్నాం కోరహని. ఏమనలేదు మోసెస్, పాపం సైలెంట్గా ఊరుకున్నాడు. వచ్చి చెప్పాడు ఆయనతోనే, నాయన ఇది పరిస్థితి, కోరహ ఇలాగ అంటున్నాడు అన్నాడు. ఇక వితౌట్ ఎనీ వార్నింగ్, వితౌట్ ఎనీ నోటీస్ ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరిని అలాగ వదిలేసి కోరహ కుటుంబీకుల్ని మీరు ఇలా పక్కకు వచ్చామన్నాడు. మీకు చదివితే అర్థమవుతుంది ఆయన మైండ్ ఏంటో. మీరు ముందు వాడిని అలా వదిలేసి, వాడి పక్క కోరహ కుటుంబీకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని అలా వదిలేసి ముందు ఇశ్రాయేలీయులు తప్పుకోమన్నాడు, గ్యాంగ్ అని అంతటినే. అంతే, సైడ్ అయిపోయారు. ఎందుకు సైడ్ అయిపోయారు వాళ్ళకి అర్థం అవటం లేదు. మమ్మల్ని చూసి భయపడిపోతున్నారు అనుకున్నారేమో వాళ్ళు.
అంతే భూమి బద్దలైపోయింది. అక్కడ లోపలికి వెళ్ళిపోయారు, మళ్ళా క్లోజ్ చేశాడు. ఏంటి? వితౌట్ ఎనీ నోటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంక్వైరీ. నిన్ను చంపు యెహోవాను కూడా నేను. నిన్ను చంపు యెహోవాను నేనే. అదొద్దు. అలాగైనా ఉంది మరి. అది అక్కడ చేసిన దాన్ని బట్టి ఏడు దాని అర్థం. అలా చేశాడంటే అర్థం ఏంటండి? వితౌట్ నోటీసు, వితౌట్ ఎంక్వైరీ మూసేస్తాడు టైం వచ్చిందంటే. మరి నేను స్వస్థపరిచి యెహోవానని పట్టుకొని నిలబడుతున్నావు. మిగిలిన క్యారెక్టర్ నీకు ఏమైనా తెలుసా అయింది? దట్ ఈజ్ బైబిల్ అయ్యా. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదో చిన్ని పదం పట్టేసుకొని నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని నీ రోగాలు క్యాట్లాగా ఇచ్చేయక ఆయన దగ్గర. అర్థమైందా? నీ రోగాలు ఎన్నున్నాయో అవన్నీ చదవక ఆయన దగ్గర. బైబిల్ను చాలా జాగ్రత్తగా చదవాలి. ఏది నేను వరంగల్లో ఛాలెంజ్ చేశాను. వరంగల్లో కరీంనగర్ నుంచి వచ్చిన ఆయన నిలబడమనండి. కరీంనగర్ నుంచి వచ్చిన ఆయన ఏం పేరు? సుదర్శన్. ఏం పేరు ఆయన? సుదర్శన్. ఎలా లైటింగ్లోకి రా. ఇతను తీసుకొచ్చాడండి బాబు హేతువాదుల్ని కరీంనగర్ నుంచి. మొన్న ఎప్పుడునైనా మీటింగ్లు మనవి మే మీటింగ్స్లో, ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్స్, దయ్యమా మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి తీసుకొచ్చేటండి ఆయన. ఏంటి వాళ్ళు వచ్చేసారు ఈయనతో పాటు. ఎందుకంటే ఈయన్ని చంపేస్తున్నారట వాళ్ళు. అప్పుడు వాళ్ళని వేదిక మీదకి పిలిచాను. ఏనాయనా ఏంటి? ఏం లేదండి, మరి పోటీ. పోటీ ఎవరిని పెడతారు? జోసెఫ్ ఎడమరుకు ఇప్పుడు భారత హేతువాద సంఘ అధ్యక్షుడు. నేను ఆల్రెడీ ముందు రావిపూడి వెంకటాద్రిని, చాలామంది తప్పుడు పుస్తకం రావిపూడి వెంకటాద్రేసిని తీసుకొచ్చి చూపిస్తున్నారట. 1990లో రావిపూడి వెంకటాద్రి పోటీకి రాక హార్ట్ అటాక్ అని టెలిగ్రామ్ ఇచ్చి పోటీకి రాలేదని నేను చెప్పింది అబద్ధమని పుస్తకం రాశాడు. మరలా ఈవేళ సభాముఖంగా చెప్తున్నాను, గుండె ధైర్యం ఉంటే మరలా రమ్మనండి. మరలా చెప్తున్నాను. రాసేశాను. సుందర్రావు చెప్పింది అబద్ధం అని ఇంట్లో కూర్చొని చెత్త పుస్తకం రాయడం కాదు. ఇప్పుడు మళ్ళా గుండె ధైర్యం ఉంటే రమ్మనండి. అదే మాట ఆ రోజు వరంగల్ వేదిక మీద అన్నాను. ఈ హేతువాదులారా, జోసెఫ్ ఎడమరుకును పోటీకి నిలబెట్టి నాకు కబురు పెట్టండి అన్నాను. నా దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళదు? కోడి పెట్టని చంపేసి. నేనేం భూత వైద్యుని కాదు, కూర్చున్నాయన. నేనేం భూత వైద్యుని కాదు, గారడీలు చేసేవాడిని కాదు. దేవుని పిల్లలారా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నేను ఉంచుతాను అన్నాడు దేవుడు. ఈ బైబిల్ పట్టుకొని మనం ఎవరి దగ్గర సిగ్గుపడవలసిన అవసరం లేదు. నాకు అర్థం కాలేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావంటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు, నిజాన్ని స్వీకరించలేకపోతున్నావు. అది మర్చిపోకు. నిజాన్ని స్వీకరించలేకపోతున్నావు. నిజాన్ని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ఫ్రీగా ఉంటావు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈయన మా నాన్న కాడు అని ఉందనుకో, నీకు మీ నాన్నని 1,00,000 మంది చెప్పినా నీకు నమ్మకం ఉండదు. నీకు ఎంత నిజం చెప్పినా ఇది నిజం కాదు, నేను ఒప్పుకోలేకపోతున్నాను నువ్వు అంటున్నావంటే నీకు 1,00,000 మంది చెప్పినా మీ బాబు ఎవడో నీకు నమ్మకం లేదు. అమ్మ చెప్పింది, అదిగోరా మీ డాడీ అని. ఆ రోజు నమ్మావు డాడీ అని, అంతేనా? ఆ రోజే నువ్వు నమ్మేశావు గనక నీ మనసారా తండ్రి నాన్న అని పిలుస్తావు. అప్పుడే నువ్వు అనుమానింపు వెధవవు అనుకో, మా నాన్నో కాదో అనుకున్నావు అనుకో, నీ బతుకంతా అంతే. ఇక నిన్నెవడు బాగు చేయలేడు. అర్థమైందా? ఇది వాచిపోయిన దెబ్బ. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇది అనుమానాలతో ఉన్నవాడు ఇప్పుడు ఇలాగే చస్తాడాడు, వాడు బాగుపడ్డావు. దేవుని పిల్లలారా, ఒక నిజాన్ని మీరు గమనించండి. బైబిల్ నమ్మగలగాలి. నిజంగా నువ్వు బైబిల్ నమ్మి నిలబడగలిగితే ఈ ప్రపంచంలో అసలు నీ ఎదుట ఎవడు నిలబడలేడు. ఎవడండి? ఎవడు? దానికి ఎగ్జాంపుల్ నేనే.
ఈ ప్రపంచంలో ఎవడు మీ ఎదురుగుండా నిలబడలేడు. నేను ఒప్పుకోను అని బండగా నువ్వు అంటావు కనుకనే ప్రజా కోర్టు అంటాను నేను. మన దగ్గర అయితే ఈడు ఒప్పుకోడు. ఆ ప్రజా కోర్టులో పెట్టేశాం అనుకో, అక్కడ మాట్లాడ్డావు, ఆడ ఆర్గ్యుమెంట్ ఒక గంట చెప్పి కూర్చుంటాడు అంతే. తర్వాత మన ఆర్గ్యుమెంట్ మరొక గంట చెప్పి కూర్చుంటాం, తీర్పు చెబుతారు వాళ్ళు ఏది నిజం అనేది. అలా తేలుస్తానన్నాను హేతువాదుల్ని, నాస్తికుల్ని. కనుక ఈరోజు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు ఈరోజు హేతువాదులు, నాస్తికులు ఏమంటున్నారు? రీసెంట్గా ఈ సంవత్సరం వాళ్ళు ఏమన్నారో మనవాడు చెప్తాడు. ఏమన్నారు నాని ఈ రీసెంట్గా? వాళ్ళు పోటీకి రాలేము, సరే అది నేనేం చెప్పించాను. నా క్యాండిడేట్ అనుకున్నారేంటి? ఎందుకంటే ఒక్కోసారి క్యాండిడేట్లు కూడా తెచ్చుకుంటారు. క్యాండిడేట్లు కూడా నా క్యాండిడేట్లు ఉంటారు. వాళ్ళనే వీల్ చైర్ మీద వీల్ చైర్ పెట్టి, లేకపోతే వీల్ చైర్ మీద కానీ 2 చెక్కలు చంకల్లో పెట్టి స్టేజ్ మీదకి రప్పించిన నేనే. ఇంకా మీకు తెలియదు ఇలాంటి కథలన్నీ. రెండు అనగానే మెక్కుకొని వచ్చేస్తాడు చేతి వేదిక మీదకి. నేను ప్రార్థన చేయగానే 2 కర్రల పైకి విసిరేస్తాడు, గెలుతాడు వేదిక మీద. మీరు అనుకుంటారు నా ప్రార్థనతో ఈడు బాగుపడ్డాడని, కానీ వాడికి నాకు మధ్య ఒప్పందం 5,000. తెలుసా మీకు ఆ సంగతి? పెద్దవాళ్ళు ఈరోజు చేస్తున్న మాయ పనులు. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్ కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో వీళ్ళు బాగుపడరు. వీళ్ళు నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలము అనుసరించి ఇండును. ఇందుచేత వాక్యమును నమ్మక, సత్యం అంటే వాక్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. దేవుడే పంపించాడు వాళ్ళ మీదకి ఈ దురాత్మల్ని, దుష్టాత్మల్ని. ఈ దురాత్మడి మీదకి రాగానే ఈడేమనుకుంటున్నాడు? దుష్టాత్మ రాగానే నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అంటున్నాడు. వచ్చిన గొడవ, నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ వాడికి వచ్చింది పరిశుద్ధాత్మ, దుష్టాత్మ అని ఎలా పట్టుకోగలం మరి మనం? అక్కడే ఉంది మెలిక. ఇంతకీ నన్ను ఆవహించింది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ అని నేను అంటాను. నన్ను ఆవహించింది దెయ్యం అంటే ఊరుకుంటారు? చెబుతూ కొట్టారు. నన్ను ఆవహించింది దెయ్యం అంటే మీరు ఊరుకుంటారండి? కానీ నేనేమంటానో తెలుసా? నన్ను పరిశుద్ధాత్మను ఆవహించాడు అంటాడు. గుడ్. అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు? ఎందుకు ఆవహిస్తాడు? ఎప్పుడు ఆవహిస్తాడు? ఎవరిని ఆవహిస్తాడు? ఇవన్నీ వేళ్లతో బయటకు లాగేద్దాం, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఒక మంచి ప్రమాణ గ్రంథం ఉంది, అదే బైబిల్. అదేనండి బైబిల్ అంటే. ఈ బైబిల్ ఈరోజు చూద్దాం. దేవా, ఇన్ని మోసాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. పరిశుద్ధాత్మ దేవుని ముసుగులో ఎన్నో మోస కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో, ప్రజలను మోసం చేసేవి. దయచేసి ఇవన్నీ బయట పెట్టండి. దయచేసి ఇవన్నీ మాకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. మీకేమైనా కోర్టు సమస్యలా? పిల్లలు లేరా? వీసా కావాలా? విదేశీ పర్యటన? అప్పులున్నాయా? చేతబడులా? చెల్లంగా? బాణామత? చూసారండి ఎలాగంటున్నారు. మళ్ళీ ఇటు ఎప్పుడు ట్రీట్మెంటు? 7 వారాలు. అంటే ఒకేసారి ప్రేయర్ డోస్ చేస్తే సరిపోదు. ఈ డాక్టర్ 7 వారాలు 7 వీక్స్ కంటిన్యూగా 7 డోసులు వేయాలా? ఏంటి బైబిల్లో ఎక్కడైనా 7 వారాల స్వస్థత ప్రార్థనలు ఎక్కడైనా మీరు చూసారా? బైబిల్లో ఎక్కడైనా? ఈ మధ్య నిడదవోల్లో ఒక బాబా వెలిశాడు. నిడదవోల్లో కూడా ఇలాంటి బాబా ఒక ఆయన వెలిశాడు. సగరాత్రి అప్పుడు దేవుడు ఇన్ని పరలోకాన్ని తీసుకెళ్ళిపి ఒక డిబ్బీ ఇచ్చాడట, ఒక డబ్బా. ఈ డబ్బా తీసుకెళ్ళి ప్రజల మీద జల్లు అని.
అంతేనండి బాబు, ఆ డబ్బాలో ఏముందనుకొని ఈ డబ్బాగాళ్ళంతా వెళుతున్నారు అక్కడికి. రెస్ట్ ఉండటం లేదు, ఆకలి విశ్రాంతి ఉండటం లేదు. ఘోరం. వీళ్ళే ఉండాలండి భయంకరులు కదండి ప్రజలు, మరీ గుర్రెలు కదండి వీళ్ళు. కనీసం ఆలోచించరు కదండి, అస్సలు ఆలోచించరు వీళ్ళు. 7 వారాలండి. ఎక్కడైనా యేసుప్రభు అమ్మ ఈవేళ ప్రార్థన చేశాను రేపు రా అన్నాడు ఎవరినైనా? అపోస్తులు ఎక్కడైనా ఈవేళ ప్రార్థన చేసి మరలా నాయన రేపు రా, రేపు 2nd డోసు, ఎల్లుండు 3rd డోసు ఎక్కడైనా చెప్పాడండి? ఎక్కడా చెప్పలేదు. లాజరు బయటకు రా, ఒక్కటే 1 సెకండ్ అంతే. కమాన్ 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 ఏం రావట్లేదు. నువ్వెందుకయ్యా పీండ్రుకోవాలి? నీ వరుడిలో పవర్ ఉంటే ఒకసారి చెప్పినా కమానే, 100 సార్లు చెప్పినా కమానే. ఎంత ఘోరం అండి. లే 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 యేసు నామాన్ని చెప్తున్నాను పో 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 అనిసార్లు చెప్పాలండి. అంటే యేసు నామంలో పవర్ వీక్ అయిపోయిందన్నమాట. ఆయన ఒక్కసారి ఒక మాట అన్నాడు అంటే అది జరిగి తీరాలి. భూమి కలుగుగాక 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 ఎందుకని సార్లు కలిగింది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నాడు. టక 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 అయిపోతున్నాయి అన్నీ. ఆయన మాటలో అంత శక్తి అండి, పవర్ అది. ఆయన మాటలో శక్తి. నజరేయుడని యేసు నామాన్ని లే అన్నారంతే, పుట్టుకుతోకుంటేవాడు వాడు. అప్పుడు కొంచెం నెక్కుకొని లేచి మళ్ళా పడిపోయి మళ్ళా కొంచెం లేచి అలా మెక్కుకొని నడిచి పర్వాలేదు లేగు నడు నడు నడు. అంటే యేసు పవరు డైరెక్ట్గా రాదా? స్లోగా కొంచెం 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 సెలైన్ వాటర్ డ్రాపులు దిగినట్టు బాడీలోకి. ఈరోజు ఈ స్వస్థత భక్తులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సుమండి. నేను ఏ ఊరు వెళితే ఆ ఊరు భయపడిపోతున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, మోసం, అంతా మోసం. ఒక ఆయన ఫారెన్లో నాకు ఫోన్ చేస్తున్నాడు మొన్న. అయ్యగారు మొన్న ఆయన పలానా ఆయన వచ్చాడు అమెరికా నుంచి, ఆయన పలానా ఆమెను వీల్ చైర్లో నుంచి లేపేశాడు, వీల్ చైర్ వదిలేసాము నడిచి వెళ్ళిపోయింది అని. గుడ్. మీటింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మాయిని కలుసుకున్నావా అన్నాను. లేదు అన్నాడు. పూనా అమ్మాయి మీ ఊరు అమ్మాయేనా అన్నాడు. అడిగాను. ఏమో తెలియదండి అన్నాడు. ఆ అమ్మాయి అతని తాలూకే, నీకు తెలియదు అమాయకుడు అన్నాను. నిజంగా అండి ఇది. ఇక ముందు ఎక్కడ ఇలాంటివి జరిగినా ఎవడైతే గుడ్డివాడు నా కళ్ళు వచ్చాయి అన్నాడో వాడిని వెంబడించండి మీరు. ఇంకేమనకండి మీరు, ఎవరిని ఏమనద్దు. అసలు వాడెవడు దిగేటప్పుడు ఆడగాని మగగాని పట్టుకోండి అంతే. మీకు అసలు కథ అర్థమైపోద్ది. ఇక బైబిల్ చెప్పనవసరం లేదు మీకు. వాడెంత చీట్ చేస్తున్నాడో మీకు తెలిసిపోద్ది. పిడి సుందర్రావు నిడదవోలు మీటింగులు 18, 19, 20, 21 అందరికీ తెలిసిపోతాయి కదండి. వాల్ పోస్టులు అంటించే కానీ పిడి సుందర్రావు వస్తున్నాడండి, జనవరిలో వస్తున్నాడండి మా నిడదవోలు పట్టణానికని. నేనే స్వస్థత భక్తుని అనుకోండి. అప్పుడు మీరు నాకు ఏం ఉత్తరాలు రాస్తారు? అయ్యా నా కడుపులో నొప్పి, నా గురించి ప్రార్థన చేయండి. నా పేరు మరియమ్మ, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ గారు మరి చూపించాను. ఉత్తినే ఒకరిద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సరిగా స్కానింగ్ చేయించరు, చూపించరు, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మీ కడుపు నొప్పి అయితే ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడేం చేస్తాడు? అలాంటి ఉత్తరాలు రాస్తారు. అప్పుడు నేనట్టు అడుగుకుంటే మా బెటాలియన్ ఎంత బెటాలియన్ చూసారా, ప్రొఫెసర్స్ టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే నాకంటూ ఒక వెనకతలో కొంత స్క్వాడ్ ఉంటుంది కదండి. ఒరే మనకు వచ్చిన ఉత్తరాలన్నీ బయటకు తీయండి, నిడదవోలు మనం వెళ్తున్నాం కదా, నిడదవోలు అడ్రస్ వచ్చిన ఉత్తరాలు ఏమున్నాయి కానీ చూడమంటాను. ఒక నిడదవోలు ఉత్తరాలు ఒక 10, 15 నాకు వస్తాయి. ఈ నిడదవోలు ఎవరెవరికి జబ్బు ఉంది? మరియమ్మ కడుపు నొప్పి, స్టేఫెను తలనొప్పి, తర్వాత డేవిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇవన్నీ చూసుకుంటాను నేను, ఓ పేపర్ మీద రాసుకుంటాను. బాగా వినండి, ఈ టెక్నిక్ ఏంటో, ఈ మ్యాజిక్ ఏంటో మీకు చెప్తున్నాను. సరే స్టేజ్ మీదకి వచ్చేస్తాను. పైగా నా స్టేజ్ మీద పిడి సుందర్రావు దగ్గరికి అందరూ వచ్చేసినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మీరు గమనించండి. ఎందుకంటే పెద్ద ఎస్కార్ట్ చుట్టూను ఎవరు నా దగ్గర రావటమే స్టేజ్ మీదకి.
పెద్ద 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 కర్రల పాతి అడ్లు కట్టేసి అవతలు ఉండాలి మీరు. అర్థమైంది కదండి? మీరు నీతిమంతులు ఉండే స్థలంలో నేను నరకంలో ఉండాలి కదా మరి. అనీతిమంతుల చోట్ల కదా నేను ఉండాలి. అందుకే మీరు మా దగ్గర రాకూడదు. మీరు దూరంగానే ఉండాలి. అంతే. నిలబడతాను, ఏడుస్తాను, ప్రార్థన చేస్తాను. మరియా, కడుపు నొప్పితో బాధపడుతున్నావు, యేసు నిన్ను పిలుస్తున్నాడు అంటాడంతే. ఎలాగ మరీ మీటింగ్ వస్తుంది? ఉత్తరం రాసింది కదా. నేను ఉత్తరం ఆయనకి రాశాననే సంగతి ఆమెకే తెలుసు, కానీ మీకెవరికి తెలుసు? ప్రజల్లో నుంచి మరి వెళ్ళిపోతుంటది. అంతే. ఇక మీ గొడవ చూడండి బాబు, సందడే. అయ్యి బాబు, మరి వెళ్ళిపోతుందండి. పేరు పెట్టి పిలిచాడు ఆయన. దేవుని శక్తి అంటే ఇదే. ఈ మధ్య 3-4 మరీ వెళ్ళిపోతున్నారు వేదిక మీదకి. గమనించండి అది కూడా ఈసారి. ఎందుకంటే మరీలు చాలా మంది ఉంటారు కనుక అప్పుడు ఇందులో ఏ మరియో తెలియదు ఈయనకి, భక్తుడికి. ఈ మధ్య స్వస్థత భక్తులు అందరూ ఎరకాటంలో పడిపోతున్నారు. దేవుని పిల్లలారా, వాని రాక అబద్ధ విషయమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించిండు. ఇందుచేత వాక్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుట కంటే నరకానికి పోవడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. గుడ్, వెళ్దాం. ఇప్పుడు వెళ్ళిపోదాం వాక్యంలోకి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా ప్రారంభంలో ఈయన మనకేమని ఎలా కనిపించాడు, ఎక్కడున్నాడు, అది మనం చూద్దాం. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో మానవ ఆకార నిర్మాణాన్ని జరిగిస్తున్న వేళల్లో ఆయన స్వరూపాన్ని దేవుడిచ్చే ముందు 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 26. ఆదికాండం 1వ అధ్యాయం 26 చదవండి ఆయన. దేవుడు మన స్వరూపం మనం ఇంకా అప్పటికి మనుషులు లేరు. దేవదూతల్ని మనం అండ ఆయన, వాళ్ళు సేవకులు. మన స్వరూపమందు మన పోలిక దేవుడి పోలిక, మన పోలిక చొప్పున నరులను చేయుదాం. మన అనే పదాన్ని ఉపయోగించాడు. 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, తీసారు నాయన, దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో మనం అంటున్నాడు. మనం అంటే ప్లోరల్ అక్కడ. నాలో, నా వలే అని అంటం లేదు. నా వలే, నా పోలిక చొప్పున అంటం లేదు. మన అనగానే అక్కడ బహువచనంగా అంటే కొందరు ఉన్నట్టు కనబడుతుంది. అర్థమైంది కదండి. మరి ఇక బాబెలు గోపురం దగ్గరికి వెళదాం. 11వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. గనుక మనము దిగిపోయి అంటున్నాడు. చూడండి, దేవుడు మనము దిగిపోయి అంటున్నాడు. మనము అంటే బహువచనం. అంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని అనటానికి మనం ఇప్పుడు కొన్ని వచనాలు పరిశీలిద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం.
అప్పుడు నేను ఎవరిని పంపదను? నేను ఎవరిని పంపుతాను? మా నిమిత్తము మా నిమిత్తము ఎవడు ఎవడు పోవును? మా నిమిత్తము అంటున్నాడు. ఏనైనా ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని వచనాలు పరిశీలించుకుంటూ వెళదాం. ఆదికాండం మొదటి అధ్యాయం రెండవ వచనం. అదెందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. అది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అంటున్నాడు అక్కడ. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మొదటి వచనంలో ఏమన్నాడు? ఆది యందు దేవుని ఆత్మ భూమి ఆకాశములు సృజించెను అంటున్నాడా? ఆది యందు దేవుని ఆత్మ భూమి ఆకాశములు సృజించెను అని అంటున్నాడా? క్రియేటర్ ఆయన, తండ్రి, సృష్టికర్త అంటున్నాం. సృష్టికర్తని ఇక్కడ ఏమని ఉపయోగిస్తున్నాడంటే దేవుడు, గాడ్ అంటున్నాడు. ఆది యందు దేవుడు, దేవుని ఆత్మ కాదు, దేవుడు అంటే సృష్టికర్తను దేవునిగా చెప్పి ఈ దేవుడుకి మరో ఆత్మ ఉంది. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సృజించిన తరువాత, దేవుడు దీన్ని సృజించిన తరువాత రెండవ వచనంలో ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ ఆత్మ ఎవరిదంటే దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. యెషయా 48:16. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడేవాడను కాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16 వచనం. ఆది నుండి 48:16. ఆది నుండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. రహస్యముగా మాట్లాడిన వాడను నేను కాను అంటున్నాడు. అది పుట్టినది కాలము మొదలుకొని అది పుట్టినది కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని మూడవ వ్యక్తి అంటున్నాడు. దేవుడు అంటే తండ్రి గురించి చెప్తున్నాడు, యెహోవా గురించి చెప్తున్నాడు, ఆ ఆత్మ గురించి చెప్తున్నాడు, నన్ను పంపారు అని చెప్తున్నాడు ఈయన. దేవుని ఆత్మ అని క్లియర్గా మనకు అక్కడ కనబడుతుంది. యెహోవాయు అన్నాడా? తండ్రి, ఆయన సృష్టికర్త. ఏమన్నాడు? ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపారు అంటున్నాడు. అంటే యెహోవా ఆత్మ ఉందా? ఉంది. యెహోవా ఉన్నాడా? ఉన్నాడు. యెహోవా ఉన్నాడు, యెహోవా ఆత్మ ఉంది. ఒకవేళ యెహోవాయే ఆత్మ అని మనం అనుకుంటే ఇప్పుడు రెండింటినీ కలిపి చదవండి. యెషయా 48 ఇప్పుడు మీరు తీసిన దాంట్లో యెహోవాయు ఆయన ఆత్మయు అని కదండి ఉంది అక్కడ. అలాగా రెండింటినీ కలిపియండి. అసలు ఆత్మ యెహోవా ఒకటేనండి అనుకుంటే ప్రభువు యెహోవా నన్ను పంపెను అనొచ్చుగా, లేకపోతే యెహోవా ఆత్మ నన్ను పంపెను అని అనొచ్చుగా. యెహోవాయును మరలా ఆయన ఆత్మయు అని ఎందుకు అనాలా? ఒకటి కాదు కనుక. అంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఉనికిని చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని చెప్తున్నాను మీకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకొచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చింది. దేవుని ఆత్మ పావురం వల్లే దిగి వచ్చింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి? పైనుంచి ఏమంటున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పైనుంచి శబ్దం వినబడుతుంది. పావురంలో నుంచి కాదు,
పావురంలోంచి కానీ అనుకునేవారు. పావురం పరిశుద్ధాత్మ దేవుడే పావురంగా వచ్చాడు అంటున్నారు ఇక్కడ. ఆత్మ పావురాకారముతో అనేటప్పుడు శబ్దం పైనుంచి వినబడుతుంది. దేవుని ఆత్మ పౌరం వలె దిగి దేవుని ఆత్మ పావురం వల్లే దిగి తన మీదకి వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చి పావురము నుండి వచ్చిన లేదు అక్కడ, ఆకాశము నుండి వచ్చిన అని ఉందో చూడండి అక్కడ. అంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురాకారంతో వచ్చింది, నేలలో నుండి బయటకు వచ్చిన ఆయన యేసుక్రీస్తు. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడింది, పరిశుద్ధ ఆత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చింది. ఇంకా పరిశుద్ధాత్మ ఉందంటారా? ఉంది. ఈ మధ్య ఒకళ్ళు పుట్టించారులేండి, పీడి సుందరరావు పరిశుద్ధాత్మ లేదంటున్నాడండి అని. ఇదొక పెద్ద అపవాదం వేశారు నా మీద. నేనెందుకు లేదంటానండి? అసలు బైబిల్లో ఉన్నదాన్ని లేదనడానికి నాకు అసలు నేను ఏమాత్రపు వాడను. బైబిల్లో ఉన్నది చూడండి రా, నేను గోలెడుతుంటే లేదని నేను చెప్తున్నానని నా మీద చెప్తున్నారు. లేనివన్నీ చెప్తున్నాడు వాళ్ళు, ఉన్నదని చెప్తుంటే నన్ను నమ్మొద్దు అంటారు వీళ్ళు. ఏనైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఏనైనా ఈయన ఉన్నాడు. అమ్మయ్య, ఈయన మనకు ఉన్నాడండి అనిపించింది ఇప్పుడు. ఈయన ఉన్నాడు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మదేవుడు, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకీ ఈయన ఎవరో? బామ్మర్ద, కొడుక, బ్రదరా, ఫాదరా, సన్నెన్లా, తండ్రికి ఏటవుతారు? మరి రిలేషన్ ఉండాలి కదండి, ఏదో బంధం ఉండాలి కదా. ఇది అసలు ఎవరైనా చెప్పారు ఎప్పటికీ మీకు? అసలు యేసు ప్రభువుని కొడుకు అంటారు అందరూ, దేవుని కుమారుడు అంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఇది చెప్పలేక ఎందుకండి గొడవ అంతా ముగ్గురు ఒకటే అంటాడు. ఇది చెప్పలేక, ఈ రిలేషన్ విడగొట్టలేక ఎందుకండి గొడవ అంతా త్రియేక దేవుడు అంటాడు. అంతే, త్రియేక దేవుడు అంటే ముగ్గురు ఒకటే అని. ముగ్గురు ఒకటే అంటే యెహోవా సాక్షులు ఉంటారా? వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరు. యేసునామాలు ఉన్నారా? వాళ్ళు యెహోవా దేవుడిని నమ్మరు. రకరకాలు అండి. బైబిల్ అర్థం కాక వీళ్ళు డివిజన్స్ అయిపోయారండి. వీళ్ళంతా డివిజన్స్ కింద అయిపోయారు. యెహోవా సాక్షులు వేరు, యేసునామం వాళ్ళు వేరు, ముగ్గురిని నమ్మిన వాళ్ళు వేరు. ముగ్గురు దేవుళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదేంటండి మనం ముగ్గురు దేవుళ్ళు అనొచ్చేటండి? మరి వాళ్ళు ఎవరికో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, మనం కూడా ముగ్గురు దేవుళ్ళు అనొచ్చా? వాళ్ళకుంటే నీకే, ఆవిడికి భర్త ఉన్నాడని నీకు భర్త ఉండకూడదేంటి? ఆవిడ ఎవరికో భర్త ఉన్నాడు. హిందువుల్లో ఆవిడికి భర్త ఉన్నాడు, క్రైస్తవుల్లో నీకు భర్త ఉండకూడదేంటి? వాళ్ళకున్నారా, నువ్వేదో తప్పు కింద ఫీల్ అవుతావేంటి? త్రియేక దేవుడు కాదు అసలు. ఆ పదం తప్పు ఎప్పుడు ఉపయోగించకండి. ముగ్గురు ఒకటి కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. ఓకే. ఈయన ఎవరు? ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఎవరు అని అంటే నేను బైబిల్ చదివినంత వరకు ఎవరు చెప్పలేదండి. మీరు నమ్ముతారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని నేను చాలా మందిని ప్రశ్నించేవాడిని. ఎవరండి ఈయన, ఏమవుతాడు దేవుడు కంటే? నువ్వు అలాంటి అడగకూడదు బాబా అనేవారు. ఏమంటావండి? అయ్యగారు చెప్పింది వింటవే. మా ఇంట్లో మా అమ్మ నాన్న లాంటి వాళ్ళు అంటే ఇరే తప్పురా, దైవ సేవకులను అలాగ అడగకూడదురా అంటారు వాళ్ళు. నిజమే కదండి. అడిగితే శాపగ్రస్తులం అయిపోతాం అంటారు మరికొందరు. అయ్యగారిని అడిగితే శాపగ్రస్తులం అయిపోతాం అంటారు. ఎందుకంటే ఈ లోకంలో అదొక భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. దేవుడి గురించి ఏం అడిగినా అలాగే అంటారు. ఎవరైనా గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చెప్పాను కదండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ తన కుమారుని ఆత్మ
ఆత్మను మా దేవుడు మన హృదయంలోనికి పంపాను. తన ఆత్మను పంపాడట మన దగ్గరికి. ఎవరైనా ఒకళ్ళు యేసుప్రభు అని అనుకుంటున్నారేట మీరు? ఒకళ్ళు యేసుప్రభు అని మీరు అనుకుంటే రెండోసారి మళ్ళా పంపడాయన. ఒకసారి పంపినందుకే మంచి శాస్తి చేశారు, అయిపోయింది అది. యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమైపోయాడు? వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన డ్యూటీ ఓవర్, ఆయన డ్యూటీ అయిపోయింది. తర్వాత ఎవరిని పంపాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడిని, ఆయన్ని పంపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మానవాళితో ఉన్న కాలం ఇది కనుక వెళ్ళిపోయేవాడు ఉన్నాడని మీరు అనుకోకండి. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన డ్యూటీ చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కుమారుని ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? కుమారుడు. ఆయన కూడా కుమారుడే. నాయన తండ్రి అని అంటున్నాడు. ఎవరిని? బావా మావా అని అంటాం లేదు, నాయన తండ్రి అని అంటున్నాడు. ఈ సోకాళ్ళు పరిశుద్ధాత్మ వరాలు ఉన్న వాళ్ళందరిని అడగండి, ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు, అసలు తండ్రికి ఏమైనా అవుతాడా ఏంటని అడగండి. వాళ్ళు ఏం చెప్తారేమో వాటికి డెఫినేషన్లు తెలియ వాళ్ళకి. ఏమనంటే నేను ఆత్మను పొందేశానంటాడు అంతే. నువ్వు నమ్మటమే, నేను ఆత్మను పొందాను అంతే అంటాడు అంతే. ఆత్మ అంటే ఏంటో చెప్పడు, ఎవరంటే చెప్పడు, ఏమి సంబంధం అంటే చెప్పడు, ఏమీ చెప్పడు. నేను ఆత్మను పొందాను గీయరగా చూస్తాడు నీ పక్క. నేను ఆత్మను పొందానంటాడు. ఏడు సాక్ష్యం నువ్వు ఆత్మను పొందావడానికి? నువ్వు ఆత్మను పొందావడానికి ఏంటి సాక్ష్యం? సాక్ష్యం ఉండాలి కదండి, ఏదైనా సాక్ష్యం ఉండాలి కదండి. ఏటి సాక్ష్యం? యేసుప్రభు నమ్మావయ్యా, ఏటి సాక్ష్యం? ఏమి సాక్ష్యం? మళ్ళీ అదే తాగుడు, అదే తిరగటం, అదే జోదం, అదే గుణాలు ఉన్నాయి. నువ్వు యేసుప్రభు నమ్మానంటావేంటి? అవునా? ప్రపంచంలో క్రైస్తవులు ఎంతమంది? 200 కోట్ల పైన ఉన్నారు. అవునా? మరి 200 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నప్పుడు మిగిలిన ప్రపంచ జనాభాను మార్చలేరా? మార్చలేరు, మార్చడం లేదు వాళ్ళు. మిగిలిన 400 కోట్లు, మనం 200 కోట్ల పైన ఉన్నాం. మరి వాళ్ళు ఎందుకు మార్చలేకపోతున్నాం? అసలు మన క్రైస్తవులు అయితే కదా, మనం మారితే కదా అలా మార్చడానికి. అంతేనండి. మా జాన్ గారు చెప్తుంటారు, డాక్టర్ జాన్, ఒక వీధిలో 3 సంఘాలు ఉంటాయి. 3 సంఘాలకి 3 మైకులు ఉంటాయి. ఈ మైక్ మళ్ళీ చర్చి మీదే కడతాడు. వీడు మైక్ వేస్తాడు, వాడు మైక్ వేస్తాడు, వీడు మైక్ వేస్తాడు. వీడి ప్రసంగం చేస్తుంటాడు, వాడి ప్రసంగం చేస్తుంటాడు, వీడు అరుస్తుంటాడు. ఈ మధ్యన ఉన్నోళ్ళకి ఎవడే ప్రసంగం చేస్తాడో తెలీదు. పోటీ మైకులు, గొడవ. ఏమండే వీళ్ళేం మారారా? వీళ్ళు చూసారా? పెద్ద పెద్ద మార్కెట్ సెంటర్లోకి వెళ్తే బట్టల దుకాణం ముందు నిలబడి పిలుస్తుంటారు, మా దగ్గర రండి, మా షాప్ దగ్గర రండి అని. ఎందుకు అలా పిలుస్తున్నాడు? మనకు తెలియదు ఏ షాప్కి వెళ్ళాలో. నువ్వు పిలాలేంటి? నువ్వు పిలుస్తున్నావు అంటే అనుమానమే, అంతే కదా. కూరుండి నువ్వు పిలుస్తున్నావు డౌటు, ఎందుకు పిలాలి అంటే. వీళ్ళు ఎలా అయిపోయారంటే మార్కెట్ సెంటర్లాగా అయిపోయారు వీళ్ళు. మా చర్చికి రండి, ఆ చర్చికి వెళ్ళకండి బాబు, బొత్తిగా అసలు అంటాడు. ఆ చర్చికి వెళ్ళొద్దు, ఆ చర్చికి వెళ్ళొద్దు, ఈ చర్చికి వెళ్ళొద్దు. వీళ్ళకి అదే అర్థమైంది. బైబిల్ ఏమర్థమైందంటే అసలు ఏం అర్థం కాలేదు. వీళ్ళు పాడైపోయారు క్రైస్తవ్యం. సంపూర్ణ ఉపవాస ప్రార్థన అని చెప్పి ఆ రాత్రి అంతా ఆడవాళ్ళని మగవాళ్ళని రప్పించి బయటికి మైకులు పెట్టించి హార్లను పెట్టించి పెద్ద గొడవ రాత్రి అంతా. మరుసటి రోజు మా మీటింగ్లకి అసలు బాక్సులు బయటట్టొద్దనిసారు. మేము వాళ్ళ కేకలేస్తామని. సంపూర్ణ ఉపవాస ప్రార్థన మళ్ళా చెప్పండి. సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన. ఇప్పుడు మీరు విన్నారా? నేనే చెప్తున్నానా? విన్నారా? వాల్ పోస్టులో చూశారు కదా.